వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులను రాజును చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన ఆయన త్వరలోనే సాదా బైనామా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పరాభవనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ ఉగాది వేడుకల్ని రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం చేసిన డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉంటాయని, ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం క్షుద్రధాన్యములు ఫలిస్తాయి. ఇంకొక మాట, ఈ సంవత్సరం వర్షాలకు తిరుగులేదు. నైరుతి ఋతుపవనములు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఆ గంగమ్మ యొక్క, గోదావరి తల్లి యొక్క ప్రాభవ వైభవ ప్రవాహములన్నీ కూడా నా తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందాన్ని పంచేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకొచ్చింది. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. ఇక ఈసారి ఎండలు 50 డిగ్రీలనేటువంటిది కామన్ థింగ్ గా మారిపోతుంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో దేశంలోనే అతి తక్కువ రుణభారం ఉన్న రైతులుగా తెలంగాణ రైతులు నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నామని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. భూభారతిని తీసుకువచ్చి రైతుల సమస్యను పరిష్కరించామన్న ఆయన త్వరలోనే సాదా బైనామా సమస్యల్ని పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్లీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా బైనామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది మా రెవెన్యూ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఉగాది సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని, రైతుల కోసం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, అదే విధంగా ఈనాడు రైతుల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశంలోనే తెలంగాణ ప్రతిష్ట పెంపొందిస్తుంది. పంచాంగ శ్రవణం అనంతరం రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన అర్చకులను ముఖ్యమంత్రి సత్కరించారు.